ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా మనవరాలు లేకుండా నేను బతకలేనయ్యా. వస్తుంది. తనెక్కడికి పోతుంది బామ్మ? నైని, ఏమైంది? బామ్మగారు ఎందుకు ఏడుస్తున్నారు? త్రినేత్రి ఉక్రోషంతో వెళ్ళిపోయిందంట బాబుగారు. మా మేనకోడలు వెళ్ళిపోయిందా? ఎక్కడికి తెలీదురా ముక్కోటి. ఆ? అరే, మరి ఇక్కడున్నది ఎవరు? మీ పెద్ద మరదలు నైని. అదేంటి, త్రినేత్రి ఉంటే నయనక్క ఉండదు, మా అక్క ఉంటే ఆ కొత్తక్క ఉండదా? నాటకాలు ఆడుతున్నావా నైని? నేనేం చేశానత్తయ్య? నువ్వే హాఫ్ సారీ కట్టుకొనొచ్చి నేనే త్రినేత్రిని అంటావు. మళ్ళీ నువ్వే చీర మార్చుకొనొచ్చి నేనే నైనిని అంటావు. ఎవరిని పిచ్చివాళ్ళని చేద్దామని? అది అలా అడుగు మమ్మీ. బ్రో, నువ్వు ఆగుతావా? ఆ? అమ్మా, త్రినేత్రి బామ్మగారిని నైని వదన్ దగ్గరికి తీసుకువెళ్ళింది. అదేంటి అచ్చ నాలాగే ఉందని అక్క అవాక్కై ఉంటుంది. మీ అక్కేమో గాని ముందు నేను నోరు వెళ్ళబెట్టానమ్మా. ఎందుకు? ఎందుకు అంటావేంట్రా వెర్రిబాగులోడా? అచ్చు గుద్దినట్టుంటేను. ఆ? ఏమ్మా, నువ్వు నీ మనవరాలు త్రినేత్రిని పక్కన పెట్టుకుని నైనిని చూసావా? ఇలా ఎదురెదురుగానే చూశానమ్మా. కవల పిల్లలు కూడా అంత దగ్గరి పోలికలతో ఉండరేమో. ఆ అమ్మవారి లీలేంటో గాని ఇద్దరినీ అలా పుట్టించిందమ్మా. అది సరే బామ్మగారు, త్రినేత్రి ఎక్కడికెళ్ళింది? ఊరెళ్ళిపోదామంటే తప్పో ఒప్పో విశాల్ బాబు గారినే పెళ్లి కొడుకుగా భావించాను. పెళ్లి అవ్వని అవ్వకపోని తనే నా భర్త అనుకుని ఇక్కడే ఉండిపోతానని బెట్టు చేసింది. ఆ, లక్కీ ఛాన్స్ కొట్టేసావు తమ్మి. అన్నయ్య, ఆ అమ్మాయి అలా అంటే మాత్రం నేను నైనికి అన్యాయం చెయ్యను. అది కల్లోనైనా సరే. ఇదే మాట నేను కూడా చెప్పాను బాబుగారు. ఏమని చెప్పింది? ఇక్కడ ఉండనిచ్చారా సరే, లేదంటే మాత్రం నేను దేవీపురానికి రానే రానని చెప్పింది. ఆ మా అత్త ఒక దెబ్బేసి ఉండాలే. ఆడపిల్ల మీద చెయ్యి చేసుకోకూడదురా అంట్ల ఎదవా. ఆ, మందలించావా లేదా అమ్మా? కోప్పడ్డానే. నువ్వు ఎలా రావో చూస్తాను అన్నానే. నన్ను మీరెలా చూస్తారో నేను అలాగే చూస్తానని ఉక్రోషంతో ఏడుస్తూ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయిందే. ఊరుకోండి బామ్మ.
అయ్యో బామ్మ ఊరుకోండి బామ్మ. మీరు ఓదారుస్తారేంటండి? నా కళ్ళ ముందే త్రినేత్రి వెళ్ళిపోయింది. గార్డెన్లో ఉందేమో చూశాను, కనపడలేదు. ఈ పట్నంలో ఎక్కడికి వెళ్ళిందో ఏంటోనయ్యా, పెళ్ళిడికొచ్చిన పిల్ల. అయ్యో బామ్మ, పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. నో అలా చేస్తే నైనికి ప్రాబ్లం. నిజమే, తనే త్రినేత్రి అని పోలీసులొచ్చి నైని చెల్లిని బామ్మ వాళ్ళకి అప్పచెప్పేలా ఉన్నారు. వెంట వెళ్ళి దేవీపురంలో 2 రోజులు ఉండి రావచ్చు కదా. నా భర్తని పిల్లల్ని వదిలేసి వెళ్ళమంటారా బావగారు? మా ఆయనకి బుద్ధి బుర్ర లేక అలా అంటున్నాళ్లే. ఏయ్, ఆపండికా. ఆడపిల్ల ఇల్లు విడిచి వెళ్ళిపోయింది అన్న కంగారు లేదు, పైగా వెటకారంగా మాట్లాడతారా? అన్నయ్య వెళ్ళి వెతుకుదాం. నేను రాను, నువ్వు వెళుతామే. అరే, నిన్ను చూసైనా నా కోసం విశాల్ బాబు గారు వచ్చారని వెనకాలే వచ్చేస్తుందేమో. ఒక్క నిమిషం ఆగండి, నాకొక డౌట్ ఉంది. ప్రాణాలతో కాదు, అనుమానంతో బతుకుతున్నారత్తయ్య మీరు. ముందు నన్ను మాట్లాడివ్వు. చెప్పండి అత్తయ్య. త్రినేత్రి ఈ రోజే మనకు కనపడింది. నిన్న మొన్న ఇంట్లోనే లేదు కదా. ఇంట్లో ఎందుకు లేదు? మీరు చూడలేదంతే. నువ్వు చూసావా విక్రాంత్? ఎస్ బ్రో. ముందు నేను కూడా వదినే అలా బిహేవ్ చేస్తుంది అనుకున్నాను, కానీ తర్వాత నిజం తెలుసుకున్నాను. కళ్ళెదురుగా ఇద్దరు ఒకేసారి కనిపించడంతో త్రినేత్రి వేరని అర్థమైంది. ఇద్దరూ వేరు గాని ఇద్దరి రూపం ఒకటే బాబు. ఆ, అది మా అదృష్టం. మీకెలా అదృష్టం అవుతుంది? అదెలా అంటే, పోలీస్ కంప్లైంట్లని గొడవ చేసుకుంటే పెళ్లి కాని ఆడపిల్ల భవిష్యత్తు మీద ప్రభావం చూపిస్తుంది. చాలా దూరంగా చాలా మంచిగా ఆలోచించారు నాయని. బామ్మగారు, మీ మనవరాలు త్రినేత్రిని వెతికి తీసుకొచ్చే పూచి నాది. ఆ పని చేసి పుణ్యం కట్టుకొని ఆయనా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.